హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ధనియాల పొడులు అట్లాంటివి బయట కొనుక్కుంటాం కదా, అవి చాలా గ్రీన్ కలర్లో వస్తాయండి. అట్లా ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. బహుశా కలర్ ఏమన్నా వేస్తారు కావచ్చు. సహజంగా ధనియాలు ఈ కలర్లో ఉంటాయి. అందుకనే మనం కెమికల్స్ ఇట్లా పౌడర్లు ఏమి కలపకుండా న్యాచురల్గా చేసుకోవాలంటే ఉన్న ధనియాలని ఇట్లా వేసుకొని, ఇప్పుడు ఇవైతే 100 గ్రామ్స్ ధనియాలని నేను శుభ్రంగా చెరుక్కొని సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. అందుకనే నేను పొళ్ళు ఏమైనా ఇంట్లోనే చేసుకుంటాను. ఈ సాంబార్ పొళ్ళని అవని ఇవని కూడా నేను అసలుకే కొనుక్కోనండి, ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అందుకే ఇప్పుడు ధనియాల పొడి స్టోరేజ్ కోసము ఎప్పటికప్పుడు ఒక 100 గ్రామ్స్ చేసుకుంటే చాలు, ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువ వేయించి ఎలా చేసుకోవాలో ఇది రాని వాళ్ళు కూడా, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అందుకనే ఇగోండి, శుభ్రం చేసుకున్న ధనియాలని ఇట్లా సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టానండి. దీనికి టైం తీసుకుంటుంది. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ సమానంగా వేగేటట్టు వేయించుకోవాలండి. ఏవి వేయించినప్పటికి కూడా మంచి స్మెల్ అనేవి, దానికి ఉండే న్యాచురల్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కూడా తప్పనిసరి ప్రెస్ చేయండి. నేను లైవ్ కూడా పెడుతున్నాను, లైవ్లో జాయిన్ కండి. వంటల గురించిన చిన్న చిన్న టిప్స్, సలహాలు ఏమన్నా కావాలంటే నాతో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు. నేను చేసేది కేవలం వెజిటేరియన్ వంటలు మాత్రమే. మంచి అరోమా వస్తుందండి. ఇవి దాదాపులో వేగినాయి. ఇంకా దీన్ని ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. అలాగే ఇప్పుడు జీలకర్రని కూడా, ఇది కూడా ఒక కప్ అంత తీసుకున్నాను. పొడులు మనం చేసి పెట్టుకుంటే జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇట్లాంటివన్నీ మనం పొడులని ఇంట్లోనే చేసి పెట్టుకుంటే హ్యాపీగా చేతి కింద ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. ఏవైనా నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచి అరోమాతో ఉంటాయి, మాడిపోకుండా. ఇవి కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా మనమైతే స్టోర్ చేసుకుంటాము. ఇవి కూడా అయిపోయినాయండి. బంద్ చేసి చల్లారేదాకా వెయిట్ చేద్దాం. ధనియాల పొడి చేసుకొచ్చానండి. వీటిని కొంచెం చల్లారేదాకా ఇట్లా బౌల్స్లోనే పెట్టుకొని తర్వాత సీసాలో, గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఇవి కూడా చల్లారినాయి. జీలకర్ర కూడా గ్రైండ్ చేసుకొద్దాము. ఇదిగోండి, జీలకర్ర కూడా చక్కగా మనం పొడి చేసుకున్నాము. దీన్ని కూడా చల్లారేదాకా వెయిట్ చేయాలండి. సింపుల్గా జీలకర్ర, ధనియాల పొడిని చూపించాను. ధన్యవాదాలు.